ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాకు సెక్రటరీ సంతకాలు పెట్టకుండా బిల్లులల్లా ఆపినాడు. ఇవాడి సార్ అందరు కలిసి ఆపినారు నాకు అని వచ్చినాను. న్యాయం కావాలని వచ్చినాను. నాకు బిల్లులు పడకుండా ఒక బిల్లులు కూడా ఊర్లో పనులు అయితే ప్రతి ఒక్క పని చేసినాను. కానీ నాకు బిల్లులు పెట్టకుండా ఏమన్నా అంటే గిన్న లంచం ఇవ్వాలమ్మా, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాడు. పేరైతే చెప్పకుండాడు. నేను పోయిన తర్వాత నాది మొత్తలూరు, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లా. కమిషన్ అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు. కమిషన్ లేకపోతే బిల్లులు పెట్టాము అంటున్నారు. మీ ఊరు చిలకలూరు సర్పంచ్. మన కరెంట్ బిల్లు బల్బులు తయారు చేసాము, బల్బులు ఇచ్చాము. బిల్లులు పెట్టాలంటే డబ్బులు 10% కమిషన్ అడుగుతున్నారు సెక్రటరీ. గ్రామంలో అన్ని చేయించినాం. అంటే బల్బులు ఇచ్చినాము. ఎమ్మెల్యే గారు అడిగారు అని సెక్రటరీ చెప్పారు. ఆళ్లగడ్డ తాలూకాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తే ఆళ్లగడ్డ తాలూకాలో కేవలం రుద్రవరం మండలం నుంచి రుద్రవరం మండలంలో సంబంధించిన సర్పంచులందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గరికి పిలుచుకురావడం జరిగింది. ఆఖరికి ఒక సర్పంచ్ భర్త చనిపోయినాడు. చనిపోయి ఒక నెల అవుతుంది. ఆమె మహిళ, ఆమెకి బిల్లులు పెట్టకుండా వేధిస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడో 2019 ముందర టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు చేసిన వర్కులకి ఇప్పుడు బిల్లులు పెట్టాలా, మీకు బిల్లులు పెట్టము అని చెప్పేసి ఆమెను వేధిస్తూ వేధించడమే కాకుండా ఇంకా బిల్లులు పెట్టాలంటే 10% కమిషన్ ఇవ్వాలా అని చెప్పేసి ఈరోజు వేధించడం జరుగుతూ ఉంది ఆమెని. ఆమె ఆఖరికి నేను ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది అని చెప్తే, నువ్వు సంతకం పెట్టు, సంతకం పెడితే మేము బిల్లులు పెట్టుకుంటాము అని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు ఒక ముత్తలూరు గ్రామము ఆ మహిళకే కాదు, ప్రతి ఒక్క సర్పంచ్ ఈరోజు ఆళ్లగడ్డ తాలూకాలోనే అన్ని గ్రామాల సర్పంచులకి ఇదే పరిస్థితి. ఈరోజు జెడ్పీటీసీలకి ఇదే పరిస్థితి, ఎంపీపీలకి ఇదే పరిస్థితి. ఈరోజు జెడ్పీటీసీలకి జెడ్పీ గ్రాంట్ నుంచి వర్కులు కూడా శాంక్షన్ అయ్యి వచ్చినాయి. దానికి ఎస్టిమేట్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. వర్క్ ఆర్డర్లు ఇయ్యరు. జెడ్పీటీసీలు పలానా వాళ్ళ పేరు మీద వర్క్ ఆర్డర్లు ఇవ్వండి అంటే ఇవ్వకుండా ఎంపీడీఓలే సొంతంగా ఎవరి పేర్లు అంటే వాళ్ళ పేర్లు రాసి వీళ్ళ పేరు మీద తీర్మానాలు చేయండి అని సర్పంచ్లకు పంపిస్తారు. సర్పంచ్లు పక్కన పెడతారు. ఈ నిధులన్నీ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మీ కమిషన్ల కోసం గ్రామాభివృద్ధిని పౌన్యం చేసి నాశనం చేస్తున్నారు గ్రామాభివృద్ధిని. ఈరోజు సర్పంచ్ నిధులకి మేము పెద్దపీట వేసాము అని చెప్పి అసెంబ్లీలో మైక్ ఇస్తే చాలు, మేము సర్పంచ్లకు పెద్దపీట వేసాం, వాళ్ళకి ఇంత ఇది చేసాం అది చేసామని మాట్లాడే వాళ్ళు ఈరోజు సర్పంచుల నిధులు ఎందుకు మీరు దుర్వినియోగం చేస్తున్నారు? సర్పంచుల నిధుల్లో ఎవరికి పర్సెంటేజ్ పోతుందనే తేలాల. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల. ఈ రోజు సర్పంచులందరూ కూడా స్వచ్ఛందంగా ధైర్యంగా చెప్పారు కలెక్టర్ ముందర, ఈఓఆర్డి రుద్రవరం మండలం ఈఓఆర్డి మమ్మల్ని ఇంత పర్సెంటేజ్ డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఓపెన్ గా ఈరోజు సర్పంచులందరూ చెప్పారు. ఈరోజు ప్రతి ఈఓఆర్డి ఇట్లా డిమాండ్ చేస్తున్నాడు అని సర్పంచులంతా ఓపెన్ గా వాళ్ళందరినీ పిలిచి సర్పంచులను ఎదిరేసి ఎంక్వైరీ జరిగితే 5 నిమిషాల్లో తేలిపోతుంది ఇది జరిగిందా జరగలేదా అనేది. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ఎంత దూరమైనా సర్పంచులందరికీ వాళ్ళ హక్కులను వాళ్ళకి కాపాడే విధంగా మేము వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేస్తాము. ఈ విధంగా చిల్లర కోసం మీ జోబులు నింపుకోవడం కోసం గ్రామాభివృద్ధికి అడ్డుపడితే మాత్రం ఎవరు చూస్తా ఊరుకోరని చెప్పేసి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మైనింగ్ దాని మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు. ఎస్, మైనింగ్ దాని మీద కూడా ఇప్పుడు కలెక్టర్ నిన్న మేము కోటకొండ విలేజ్ కి పోవడం జరిగింది. ఆడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి అక్కడే రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి వాళ్ళు ఏం చెప్పారు, మా పైర్లకంతా కూడా ఈ మట్టి వచ్చి కొట్టుకొని మాకు ఈల్డ్ 100% రావాల్సింది 30% కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే ఎకరాకి మాకు 40 మూటలు పండాలంటే ఈ దుమ్ము వల్ల 20 మూటలు కూడా పండే పరిస్థితి లేదన్నా, మేము ఇబ్బంది పడుతున్నాం, మేము పెట్టిన పెట్టుబడులు కూడా రావని చెప్పేసి రైతులందరూ వాపోతే నిన్న పోయి అక్కడ మేము మాట్లాడి రైతుల తరఫున అంతా కూడా చెప్పి రావడం జరిగింది. మళ్ళీ రాత్రికే బండ్లు పెట్టి మట్టి తోలడం జరుగుతుంది. ఇప్పుడు సాక్షాత్ కలెక్టర్ గారే ఈ ఎంఐ గారిని పిలిపించి అడిగారు, దానికి పర్మిషన్ ఉందా అంటే మేడం పర్మిషన్ లేదు అని ఈ గారు చెప్పడం జరిగింది. డిఎంజీ గారిని కూడా పిలిచి అడగడం జరిగింది, పర్మిషన్ ఉంది. ఇది కోటకొండ విలేజ్ లో కోటకొండ చెరువులో తోలుతున్నారు. కోటకొండ చెరువులో తోలాలన్నప్పటికీ అక్కడ గ్రామ సర్పంచ్ రెజల్యూషన్ కావాలా. ఎటువంటి రిజల్యూషన్, ఎటువంటి పర్మిషన్ ఎక్కడి నుంచి లేకుండా ఈ రోజు యథేచ్ఛగా మట్టి తోలుకొని వాళ్ళ జోబులు నింపుకోవడానికి రైతులు పొట్ట కొడతా ఉన్నారు. ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. గత ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్ అని, ఇన్పుట్ సబ్సిడీ అని, రైతు భరోసా అని ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి రైతులను ఆదుకోవడానికి. ఇప్పుడు ఒక్క కార్యక్రమం అట్లాంటిది లేకపోగా రైతు కష్టపడి పండించుకున్న పంటని కూడా
వాళ్ళకి భద్రత ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు దుమ్ము కొట్టుకొని పోతున్నాయి. మా పరిస్థితి ఏంది, మేము ఇంత నష్టపోతాం, పెట్టిన పెట్టుబడులు కూడా రావు, మేము గుత్తలకి తీసుకొని పొలాలు వేసుకున్నాం, గుత్తలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని రైతులు వాపోతుంటే దాని మీద స్పందించే నాదుడే లేడు. ఈరోజు ఖచ్చితంగా వీళ్ళ తరపున మేము నిలబడతాం, ఎంత దూరమైనా పోరాడతాం, వాళ్ళకి న్యాయం జరగాల. కలెక్టర్ గారిని కూడా మేము ఒకటే కోరడం జరిగింది, వెంటనే ఆ అక్రమ మైనింగ్ ఆపాలా, మట్టి తోలడం ఆపాలా. అది వాళ్ళు జోబులు నింపుకోవడానికి గాజులపల్లెకి, నంద్యాలకి, ఇటుకల బట్టీలకు తోలుకుంటా ఆ మట్టి అంతా కూడా ఈ విధంగా చేసుకుంటా ఉన్నారు. అదే విధంగా రైతుకు కూడా నష్టపరిహారం కట్టియాలా అని చెప్పేసి మేము ఈరోజు కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది.